రైట్ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలు మిన్నంటాయి. సర్వే ఫలితాలకు అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ కూడా తెలియజేయడంతో మొత్తం మీద కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సాహాలు ఉన్నారు. గాంధీ భవన్ కళ్ళకళ్ళాడిపోతోంది. గాంధీ భవన్ లో కార్యకర్తలు, అభిమానులు, ఆ పార్టీ నేతలు సందడి చేస్తున్నారు. రైట్ ఎటు చూసిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలంతా ఆ జోష్ కొనబడుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, శ్రీధరబాబు, ఉత్తమ్ పద్మావతి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, లక్ష్మీకాంతారావు, దామోదర్ రాజనరసింహ, గడ్డం బ్రదర్స్, గడ్డం వినోద్, గడ్డం వివేక్, అలాగే ప్రేమ్ సాగర్ రావు, ప్రతి ఒక్క కాంగ్రెస్ అగ్ర నేత ప్రతి ఒక్కరు కూడా తాము పోటీ చేసిన స్థానాల్లో విజయ దుందుబి మోగించారు. నిజామాబాద్ షబ్బీర్ అలీ, రూరల్ భూపత్ రెడ్డి, జగిత్యాల జీవన్ రెడ్డి, మెదక్ మైనంపల్లి రోహిత్, దేవరకొండ బాలనాయక్, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, పాలకుర్తి యశస్విని రెడ్డి, ఎర్రబల్లి దయాకర్, మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావుపై ఘన విజయం సాధించింది. నకరేకల్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వేముల వీరేశం ఘన విజయం సాధించాడు. నాగార్జున సాగర్ జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి అద్భుత విజయం. షాద్ నగర్ శంకర్, వైరా మాలోతు నాయక్, ఎల్లారెడ్డి మదన్ మోహన్, తుంగదుర్తి సమీల్, మిగల్గూడ బత్తుల లక్ష్మారెడ్డి, డోర్నకల్ రామచంద్ర నాయక్, కొత్తగూడెం కోననేని సాంబశివరావు, ఇలా ఎక్కడ చూసినా కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తలసాని, కాలేరు వెంకటేష్, ప్రశాంత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, మల్లారెడ్డి, ముఠా గోపాల్, పద్మారావు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ లో విజయం సాధించిన వారి లిస్ట్ ఇది. ఇక బీజేపీ చూస్తే నిర్మల్ మహేశ్వర్ రెడ్డి ఒక్కటే కన్ఫర్మ్ అయింది. ఇక 2-3 చోట్ల బీజేపీ అభ్యర్థులు లీడింగ్ లో తెలుస్తుంది. ఎంఐఎం కూడా ఎప్పుడు లేని విధంగా ఈసారి వెనకబడింది చాలా చోట. ఒక చార్మినార్ లో మీర్ జుల్ఫికర్ ఘన విజయం సాధించారు. చాంద్రాయణ గుట్ట ఎప్పట్లాగే అక్బరుద్దీన్ ఓవైసీ ఆధిపత్యం కొనసాగించారు. ఎల్బీ నగర్ లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, అలాగే మధు యాష్కి గౌడ్ మధ్య దోబుతులాడుతోంది. ఎవరిది విజయం వరిస్తుందో ఇంకా 4-5 రౌండ్స్ ఉన్నాయి. ఆ రౌండ్స్ తర్వాత తెలుస్తుంది. ఇక హుజూర్ నగర్ అటు కోదాడలో ఉత్తమ్ కుమార్ దంపతులు విజయం సాధించారు. ఈసారి ఊహించిన విధంగా కొన్ని అద్భుతాలు జరిగాయి. ఉత్తమ్ కుమార్ దంపతులు విజయం సాధించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ, మునుగోడులో ఘన విజయం సాధించారు. అద్భుత విజయం సాధించారు. మైనంపల్లి మాత్రం ఒక చిన్న బాధ, మైనంపల్లి గెలవలేకపోయినా కొడుకు మాత్రం రోహిత్ ఘన విజయం సాధించాడు. మైనంపల్లిది ఇంకా డిక్లేర్ కాలేదు. ఆయనకి మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా ఊహించిన విధంగా మంత్రులంతా ఓటమి పాలయ్యారు. ఎర్రబల్లి దయాకర్ రావు పాలకుర్తిలో ఓటమి పాలయ్యారు. అలాగే ఎర్రబల్లి ప్రదీప్ రావు, బీజేపీ నుంచి పోటీ చేసిన ప్రదీప్ రావు వరంగల్ తూర్పులో ఆయన కూడా ఓడిపోవటం జరిగింది. ములుగులో సీతక్క, రేవంత్ రెడ్డికి ఎప్పుడు ఫుల్ సపోర్ట్ ఉండే సీతక్క ఘన విజయం సాధించారు. అలాగే మంథనిలో దుద్దిళ్ల శ్రీధరబాబు, రేపు ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయితే వీళ్ళంతా క్యాబినెట్ లో ఉండబోయే మెయిన్ లీడర్స్, వీళ్ళంతా కూడా ఘన విజయం సాధించారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. కామారెడ్డిలో అనుకోకుండా 14వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ ఆధిపత్యంలో కనిపిస్తోంది. 2వ స్థానంలో రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. కామారెడ్డిలో ఊహించని విధంగా రిజల్ట్ వస్తోంది. 3వ స్థానంలో కేసీఆర్ పడిపోయారు. కామారెడ్డి మీద అందరూ దృష్టి కనిపిస్తోంది. మొదటి స్థానంలో బీజేపీ ఉంది, 2వ స్థానంలో రేవంత్ రెడ్డి, 3వ స్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళిపోయారు. మరి కాసేపట్లో పిసిసి అధినేత రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఆల్రెడీ ఆయన ర్యాలీగా ఇంటి నుంచి గాంధీ భవన్ కు బయలుదేరారు. అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. కామారెడ్డిలో హోరాహోరీగా సాగుతుంది. కొడంగల్లో ఆల్రెడీ రేవంత్ విజయం కన్ఫర్మ్ అయిపోయింది. కామారెడ్డిలో 2nd ప్లేస్ లో ఉన్నాడు రేవంత్ రెడ్డి, 1st ప్లేస్ బీజేపీ, 3rd ప్లేస్ కేసీఆర్ ఉన్నారు. మరి ఇక్కడ విజయం ఎవరిని వరిస్తుందో, విజయం దోబూచులాడుతోంది, చూద్దాం. రైట్, మనం అనుకున్నట్టుగానే ఖమ్మంలో దాదాపు పూర్తి మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ తను ఊహించింది ఖమ్మంలో ఎటువంటి భద్రాచలం తప్ప ఖమ్మంలో బీఆర్ఎస్ కి ఎటువంటి విజయం దక్కలేదు. ఇక నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ అయితేనేమి, ఉత్తమ్ కుమార్ దంపతులు అయితేనేమి వీళ్ళ హవానే కొనసాగింది. నల్గొండలో కూడా కారు జోరుకి కారు స్పీడ్ కొంత తగ్గిందనే చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ లో సేమ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా వెనకబడ్డారు. మహబూబ్ నగర్ లో కూడా చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. హస్తం హవా, అభయ హస్తం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీది. వరంగల్ జిల్లాలో 50-50 అనుకున్నాం. దాదాపు ఇప్పుడు వరంగల్లో కూడా కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. అటు నిజామాబాద్ అర్బన్ రూరల్ లో కూడా కాంగ్రెస్ హవా కనిపిస్తుంది. ఆదిలాబాద్ లో సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది.
కరీంనగర్ లో బండి సంజయ్ అలాగే గంగుల మధ్య పోటీ నెలకొంది. ఫైనల్ గా గంగుల వైపే విజయం వచ్చే విధంగా కనిపిస్తుంది. చూద్దాం. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత ఘన విజయం సాధించారు. ఇక హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. చూస్తున్న మెయిన్ లీడర్స్ అంతా దాదాపు విజయం సాధించారు. పినపాక, దేవరకొండ, ఇబ్రహీంపట్నం, పాలకుర్తి, నకిరేకల్, నాగార్జున సాగర్, షాద్ నగర్ ఇక్కడ ఎటు చూసినా కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. చార్నార్, చాంద్రాయణగుట్లోనే ఎంఐఎం హవా కనిపించింది. మలక్పేటలో ఇంకా రిజల్ట్ రావాల్సి ఉంది. బీఆర్ఎస్ పార్టీ చూస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తలసాని, కాలేరు వెంకటేష్, అలాగే ప్రశాంత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, సికింద్రాబాద్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ విజయం సాధించారు. మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి విజయం సాధించారు. ముషీరాబాద్లో ముఠా గోపాల్ విజయం సాధించారు. సికింద్రాబాద్లో పద్మారావు దాదాపు 40,000 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. కుత్బుల్లాపూర్లో కూడా వివేకానంద లీడ్లో ఉన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి లీడ్లో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ మాత్రం నిర్మలకు సంబంధించి మహేశ్వర్ రెడ్డి ఒక్కరే విజయం సాధించారు. బాల్క సుమన్పై చెన్నూరులో గడ్డం వివేక్ ఘన విజయం సాధించారు. గడ్డం బ్రదర్స్ ఇద్దరు ముందంజలో దాదాపు విజయం కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళిద్దరిది. అనుకున్న విధంగానే బ్రదర్స్ ఇద్దరు సీటు సంపాదించారు, అలాగే విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ నుంచి తొలిసారిగా భువనగిరి నియోజకవర్గం నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టినారు. అలాగే మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టినారు. తుంగదుర్తి నియోజకవర్గం నుంచి మందుల సామేల్ ఇతను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఘన విజయం సాధించారు. ఇక నాగార్జున సాగర్ నుంచి కుందూరు జైవీర్ రెడ్డి, జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి కూడా తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టినాడు. అటు ఆలేరు నుంచి బీర్లా ఐలయ్య దాదాపు మనం ఊహించిన విధంగానే నల్గొండలో క్లీన్ స్వీప్ దిశగా వెళ్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి నల్గొండ నుంచి ఈసారి దాదాపు 5 అభ్యర్థులు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. నాగార్జున సాగర్ నుంచి జైవీర్ రెడ్డి, అలాగే భువనగిరి నియోజకవర్గం నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈసారి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. అలాగే మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి బత్తుల లక్ష్మారెడ్డి ఈయన కూడా మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. తుంగదుర్తి నియోజకవర్గం నుంచి మందుల సామేల్ ఇతను కూడా అసెంబ్లీలో అడుగు పెట్టినారు. అద్దంకి దయాకరంగా అనుకున్నారు, ఆ తర్వాత సామేల్కి ఇచ్చారు. సామేల్ విజయం సాధించారు. ఇక నాగార్జున సాగర్ నుంచి కుందూరు జైవీర్ రెడ్డి, కుందూరు జానారెడ్డి కుమారుడే అయిన కాలేరు నుంచి బీర్లా ఐలయ్య కూడా ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ అంతుంది మనకి. కూకట్పల్లిలో మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినట్టు తెలుస్తోంది. రైట్, బీఆర్ఎస్ అభ్యర్థులు మనం ఇంతకుముందు అనుకున్నట్టే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల హవా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుంది. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మహేశ్వర బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తున్నారు. తెలంగాణ చేతికి చిక్కింది. తెలంగాణ సోనియాకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ అధినేతలు. ఇన్నాళ్లుగా వెయిట్ చేసిన అధికారం ఇప్పుడు సాక్షాత్కారమైంది. 2023లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగానే అధికారానికి దగ్గరైంది. అధికారం చేపట్టబోతోంది. కామారెడ్డి మీదే ఇప్పుడు అందరి దృష్టి పడింది. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ అలాగే బీజేపీ అభ్యర్థి మధ్య విజయం దోబుచ్చులాడుతుంది. అయితే బీజేపీ అభ్యర్థి దాదాపు 2,000 ఓట్ల మెజార్టీతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నారు. థర్డ్ ప్లేస్లో కేసీఆర్ ఉన్నారు. రైట్, ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఇక సిరిసిల్లలో దాదాపు 30,000 ఓట్ల ఆధిక్యంతో కేటీఆర్ దూసుకెళ్తున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఇక గంగుల కమలాకర్ కూడా విజయం తీసుకెళ్తున్నారు. ఈటల రాజేందర్ దాదాపు హుజూరాబాద్లోను తను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఆయన వెనుకంజలో ఉన్నారు. దాదాపు 50,000 ఓట్ల మెజార్టీతో సిద్దిపేటలో హరీష్ రావు ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఇక 35,000కు పైగా ఓట్ల మెజార్టీతో మధిర నియోజకవర్గం నుంచి భట్టి విక్రమార్క ఘన విజయం సాధించారు. అధికారికంగా వెలువడింది. 35,000కు పైగా ఓట్ల మెజార్టీతో ఖమ్మం జిల్లా మధిరలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఘన విజయం సాధించారు. రైట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాస్య నందిత కూడా బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆమెకి పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెల ఓడిపోయారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మంది విజయం సాధించేశారు. ఇక 30 మంది ఆధిక్యం తీసుకున్నట్టు తెలుస్తోంది కారు పార్టీ తరపున. ఇక బీజేపీకి సంబంధించి 2 విజయం కన్ఫర్మ్ అయిపోయింది. 4 ఇంకా ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు.
రైట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మదిరలో బట్టి విక్రమార్క, అలాగే కొడంగల్లో రేవంత్ రెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్లో షబ్బీర్ అలీ, జగిత్యాల్లో జీవన్ రెడ్డి, మెదక్లో మైనంపల్లి రోహిత్, ఇల్లందులో కోరం కనకయ్య, అలాగే ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, ములుగులో సీతక్క, మంధునిలో శ్రీధరబాబు, కోదాడులో ఉత్తమ్ పద్మావతి, పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కదుకలో లక్ష్మీకాంతారావు, ఆంధ్రలో దామోదర రాజనరసింహ, బెల్లంపల్లిలో గడ్డం వినోద్, చెన్నూరులో గడ్డం వివేక్, మంచిరాల్లో ప్రేమ్ సాగర్ ఇలాగా మహా నేతలంతా ఘన విజయం సాధించేశారు. ఊహించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానే, రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్ పోల్స్ అయిపోయినాయి. చేతికి చిక్కింది తెలంగాణ మొత్తానికి. వాళ్ళు అనుకున్న విధంగానే పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఆ విజయ సన్నాహాలు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ గాంధీ భవన్లో ఎటు చూసిన సందడి వాతావరణం నెలకొంది. రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇంటి నుంచి గాంధీ భవన్కి బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయన మీడియాతో కూడా మాట్లాడనున్నారు. రైట్, ఈసారి కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన 9 మంది ఎమ్మెల్యేలను కూడా జనం చిత్తుగా ఓడించారు. ఆ రిజల్ట్ మనం చూస్తున్నాం. ఇక్కడ మెయిన్గా బీజేపీకి చూస్తే నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించారు. గోషామహల్లో ఎప్పట్లాగే రాజా సింగ్ తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఆ సీటు ఆయనకి కన్ఫర్మ్ అయింది. ఆయనే దక్కించుకున్నారు, ఘన విజయం సాధించారు. రాజా సింగ్, గోషామహల్ కింగ్ రాజా సింగ్ అని మరోసారి బీజేపీ పార్టీ తరఫున ఆయన నిరూపించుకున్నారు. నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి విన్ అయ్యారు. పైడి రాకేష్ ఆధిపత్యం దిశగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్ళిన 9 మంది ఎమ్మెల్యేలు కూడా జనం చిత్తుగా ఓడించారు. మనకి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. మదిరిలో బట్టి విక్రమార్క విజయం కూడా కన్ఫర్మ్ అయిపోయింది. బోధనలో సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విజయం కన్ఫర్మ్ అయింది. ఆర్మూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రభావం తప్పలేదు. ఆయనకి 3వ స్థానం దక్కింది. కాంగ్రెస్ పై విజయం సాధించింది బీజేపీ ఆర్మూర్లో. రైట్, ఇక దాదాపు 65 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిపత్యంలో కొనసాగుతున్నారు. 39 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఇక 6 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంగా తీసుకెళ్తున్నారు. ఇక 7 స్థానాల్లో ఆధిక్యం దిశలో 3 స్థానాలు దాదాపు విన్ అయిపోయింది ఎంఐఎం. ఇక 4 స్థానాల్లో లీడ్ దశలో ఉంది ఎంఐఎం పార్టీకి సంబంధించి. ఇక బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి జలగం వెంకట్రావుపై విజయం సాధించారు కోనవనేని సాంబశివరావు ఇన్ కొత్తగూడెంలో. ఇటు తాండూరులో బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. తాండూరు మెయిన్ గా పైలట్ రోహిత్ రెడ్డి ఓటమి పాలయ్యారు బీఆర్ఎస్ అభ్యర్థి. ఇక బెల్లంపల్లిలో మాజీ మంత్రి వినోద్ ఘన విజయం సాధించారు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఊహించిన విజయాలు నమోదవుతున్నాయి, ఎవరు ఊహించిన విధంగా. ఇక నకిరేకల్లో కూడా వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారు. చివరి నిమిషంలో ఆయన కూడా ఘన విజయం సాధించారు. సిరిసిల్లో కేటీఆర్ దాదాపు 30,000 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. సిరిసిల్ల సిద్దిపేట అందరూ ఊహించిందే. సిరిసిల్లో కేటీఆర్ అండ్ సిద్దిపేటలో హరీష్ రావు తప్పకుండా విజయం సాధిస్తారు. ఇక్కడ కామారెడ్డిలోనే ఫస్ట్ ప్లేస్ బీజేపీ ఉంది, సెకండ్ ప్లేస్ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్, థర్డ్ ప్లేస్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు బీఆర్ఎస్. మరి అక్కడ ఎవరిని విజయం వరిస్తుందో మనకి మరొక గంటలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్, మిగతా